దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి మార్నింగ్ మన్నాను చూస్తూ ధ్యానిస్తున్న బిడ్డలందరికీ ప్రభు యేసయ్య నామములో శుభములు కలుగునుగాక. దేవుడు మీ అందరినీ నిండార్లుగా దీవించునుగాక. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరినీ ఆస్వాదించాలని. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కీర్తన 5వ వచనంలో నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. దేవుని యొక్క సంఘములో, సార్వత్రిక సంఘములో, దేవుని సన్నిధిలో అది నీతిమంతుల సభ. అది నీతిమంతుల కొరకు యేసు ప్రభువారు పాపులను నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతుల కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క సభగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు చూడండి, అపోస్తుల కార్యంలో అననీయ సఫీరా అని ఇద్దరు ఉంటారు, భార్యాభర్తలు. వారు దేవునికి మొక్కుకున్న దానిని చెల్లించే విషయంలో నమ్మకత్వము లేని వ్యక్తులుగా వాళ్ళు. చూడండి, అపోస్తులకు ముందు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే వీళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోయినందున వీళ్ళు ఇద్దరు కూడా మరణిస్తూ ఉన్నారు. వీళ్ళు నీతిమంతుల సభలో నిలవకుండా దేవుడు వీరిని తీసివేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మీకు నాకు దేవుని యందు భాగస్వామ్యం కావాలంటే, దేవునిలో మనం భాగస్వాములుగా, దేవుని యొక్క వారసులుగా మనం ఉండాలంటే, దేవుని యొక్క వారసత్వము మనం పొందుకొని దేవుని యొక్క పౌరులుగా, పరలోక రాజ్య పౌరులుగా మనం బ్రతకాలంటే మనం నీతిమంతుల సభలోనికి చేర్చబడాలి. నీతిమంతుల సభలోనికి మనం చేర్చబడితే దేవుని యొక్క ఆ యొక్క ఇంటిలో మనకు భాగస్వామ్యము దొరుకుతుంది, వారసత్వం దొరుకుతుంది. మీరు నేను ప్రభు యొక్క వారసులుగా, ప్రభు యొక్క వారసత్వాన్ని పొందుకున్న బిడ్డలుగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైన పాపము, దేవునికి నచ్చని ఏ విధమైన అపవిత్రతలు మనలో లేకుండా ఉన్నట్లయితే, ప్రతి పాపము కడగబడి పరిశుద్ధపరచబడ్డట్లయితే మన నీతిమంతుల సభలో చేర్చబడి దేవుని ఇంటిలో భాగస్వామ్యాన్ని, దేవునికి వారసులుగా మనం, దేవుని ఇంటిలో వారసులుగా మనం మార్చబడతాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, మీకే మహిమ కలుగునుగాక. దేవుని ఇంటిలో భాగస్వామ్యం పొందుకొని దేవుని పరలోకములో వారసులుగా మేము బ్రతుకుటకు నీతిమంతుల సభలో మేము చేర్చబడలాగా సహాయం చేయండి. మీకు ఇష్టం లేని ఏ ప్రవర్తన మాలో లేకుండా, వింటున్న బిడ్డలో లేకుండా చక్కని ఆశీర్వాదమును బిడ్డల్లో మా అందరిలో కలుగచేయి. ఈ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రతి పనులను, ప్రతి ప్రయాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృప, మీ దయ తోడయుండునుగాక. గొప్ప ఆశీర్వాదం కలుగచేయి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.